నెమ్మదిగా ఒక లోకం మీకు తెలుస్తుంది. మీ కాన్షియస్ వేరే లెవెల్లో పనిచేస్తుంది. ఇప్పుడు పంచ ఇంద్రియాలు మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. మీరు మాత్రం కాదు, లోకంలో ఎవరెవరు పుట్టారో అందరికో ఈ పంచ ఇంద్రియాలు డామినేట్ చేసి మిమ్మల్ని పనిచేసేటట్లు చేస్తుంది. ఈ మూడే కన్ను ఎప్పుడు మీకు యాక్టివేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా బయట ఉండే రెండు కళ్ళు పనిచేసేలేదు. అంటే పనిచేస్తుంది. లోపల ఏమేమి మీకు అర్థమవుతుంది అంటే మీకు ఏమేమి దొరికింది అది మాత్రం డామినేట్ చేస్తుంది. లోపల ఉండేదంతా భగవంతుడికి కనెక్ట్ అయిన విషయం. కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. కాన్షియస్ మీ మీ రెండు కళ్ళు కాన్షియస్. సబ్ కాన్షియస్ లోపల ఉండే కళ్ళు. ఇన్నర్ కాన్షియస్ చిత్త. సూపర్ కాన్షియస్ డివైన్ పవర్, డివైనిటీ. ఎప్పుడు మీరు ఆధ్యాత్మ సాధనాలు చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఇన్నర్ కాన్షియస్ ట్రిగర్ అవుతుంది. అది ట్రిగర్ కావాలంటే బయట ఉండేది ఏది కూడా మీకు కనెక్షన్ రాకూడదు, ఉండకూడదు. ఈ బయట ఉండే లోకం నుంచి లోపల ఉండే లోకం లోపల పోవాలి. ఎట్లా పోయేది? ఏమైనా బావి ఉందా డైవ్ చేసి లోపల పోయేదానికి? సాధనాలు. కాన్షియస్ ఎప్పుడు ఉంటుంది? ఆశాలు ఉంటుంది. ఆశాలు తగ్గితే ఆటోమేటిక్గా మీ మనసు, మీ కాన్షియస్, ఇన్నర్ కాన్షియస్ లోపల పోతుంది. సబ్ కాన్షియస్ కూడా ఆశాలు. ఇప్పుడు మీ మనసులో వచ్చేదంటే మీకు దొరికేలేదు. ఏమేమో ఆశాలు వస్తుంది, అంత దొరుకుతుందా మీకు? ఏదో ఒక్కొక్కటి దొరుకుతుంది. ఎట్లా ఒక్కొక్కటి దొరుకుతుందంటే కాన్షియస్ నుంచి ఏ ఆశాలు మీకు సబ్ కాన్షియస్గా పోతుంది అది మాత్రం దొరుకుతుంది. సబ్ కాన్షియస్ లోపల ఆశాలు వేసేది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాను నేను ఒక విచిత్రమైన గురు. ఆధ్యాత్మము నేర్పిస్తాను, వైజ్ఞానికంగా మీకు ఏమేమి కావాలి అంత కూడా మీరు తీసుకోవచ్చు. రెండు కూడా పవర్ఫుల్. ఆధ్యాత్మం, విజ్ఞానం రెండు కూడా పవర్ఫుల్. రెండుకు కూడా మీ మనసులో ఏమొస్తుంది అది మీకు దొరుకుతుంది. భగవంతుడు కావాలంటే మెటీరియల్గా ఏమీ దొరకదు, భగవంతుడు మాత్రం దొరుకుతాడు. మెటీరియల్ కావాలంటే భగవంతుడు దొరకడు. అందరికీ ఏంటి భగవంతుడు దొరికేలేదంటే వీఆర్ ఆల్ మెటీరియల్, వీఆర్ ఆల్ కమర్షియల్. దానికే భగవంతుడు దొరికేలేదు. సరే.